శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. సర్వేభ్యో నమ. నమస్కారం. ఈరోజు మన జ్యోతిష్యంలో చాలామంది పట్టించుకొని ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటున్నాం. అది ఏమిటి అంటే పురుషార్థాలు. మనం పూజలు చదువుకుంటాం, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే అని. అది ఏంటి అసలు? పురుషార్థాలకి మన జ్యోతిష్యానికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఏంటి? నక్షత్రాలు పురుషార్థాలు. మనలో చాలామంది జాతకం చూస్తున్నప్పుడు రాసులు, గ్రహబలాలు, దశలు, యోగాలు వంటివి అలాంటి విషయాల మీద మనం ఎక్కువగా ఈ ట్రాన్సిట్ ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెడతాం. కానీ ఒక ప్రాథమికంగా ఒక ప్రశ్న చాలా అరుదుగా, అంటే ఇది మనకి స్ట్రైక్ అవ్వదు మైండ్లో, కానీ ఒకసారిగా అయ్యింది అంటే అసలు ఆ గ్రహం బాగానే ఉంది కదా, కానీ మనకి ఏంటి గురువు 7th ఉన్నాడు, ఏంటి ఏం అవ్వట్లేదు, లేదంటే 9th చూస్తున్నాడు, ఏం జరగట్లేదు, మనకు కావాల్సిన ఫలితాలు కనబడట్లేదు. యూట్యూబ్లో చూస్తే అది జరిగిపోతుంది అంటున్నారు, కానీ మనకు చూస్తే ఏం జరగట్లేదు అని ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి మనకి. అయితే అసలు మనం దాన్ని ఎలా తెలుసుకుంటాం అంటే, మన ఫస్ట్ అసలు మన జాతకంలో మనకి గురుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆయన మనకి ఇద్దాం అనుకున్నది ఏమిటి మనం అడగడం కాదు. అసలు వాళ్ళ ఉద్దేశాలే కదా అది ఇక్కడ చెల్లేవి, మనం అడగడాలు కాదు, అవి తర్వాత సంగతి. కానీ అసలు ముందు ఆ గ్రహాలు మనకి ఏమిద్దాం అనుకుంటున్నాయి అన్న విషయం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ పురుషార్థాల గురించి తెలుసుకోవాలి. నక్షత్ర పురుషార్థాలు అంటే గ్రహం తన శక్తిని ఏ దిశలో ఉపయోగించుకోవాలనుకుంటుంది. అలాగే ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనకి ముందు వేదాల్లో చెప్పిన చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మం అంటే ఏంటి? ఒక కర్తవ్యం, ఒక నీతి, ఒక సత్య మార్గంలో నడవడం, ఇవన్నీ ధర్మం. అర్థం అంటే మనం సంపాదించే సంపాదన, భౌతిక స్థిరత్వం, అలాగే జీవితాన్ని మనం బిల్డ్ చేసుకోవడం, నిర్మాణం, ఇవన్నీ అర్థం అంటాం. అలాగే కామం అంటే కోరికలు, సంబంధాలు, అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ కూడా కామన్లోకి వచ్చేస్తాయి. మోక్షం అంటే ఏంటి? విముక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం, అంతర్ముఖత. ఇవన్నీ ఉండాలనే మనం సంకల్పంలో అలా చెప్పుకుంటాం చతుర్విధ ఫల పురుషార్థాలు అని. అదే వీటినే ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటాం. అయితే ఇది మన జీవితానికే మాత్రం కాదు. అసలు అంటే మన సంకల్పంలో చదువుకుంటా, కానీ మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఈ 27 నక్షత్రాల నిర్మాణం కూడా అలా చేసుకోవాలి మనం. ఏంటి? ఈ ఈ మనకున్న 27 నక్షత్రాలని ధర్మార్థ, కామ, మోక్ష నక్షత్రాల కింద మనం విభజించుకోవాలి. ఈ విభజన ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనం అశ్విని ధర్మంతో స్టార్ట్ చేస్తే భరణి, అర్థం, కృతికం, కామం, రోహిణి, మోక్షం, ఇలా మనం మళ్ళీ అదే సైకిల్ రొటేట్ అవుతుంటుంది అనమాట. అలాగే మృగశిర ధర్మం, మళ్ళీ ఆరుద్ర, అర్థం, పునర్వసు, కామం, మోక్ష, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ 4 పురుషార్థాలు కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిష్యంలో ఒక గ్రహం ఫలితాలను అర్థం చేసుకోవడానికి మనకి 3 ముఖ్యాంశాలు ఉంటాయి. గ్రహం, రాశి, నక్షత్రం. గ్రహం శక్తి, రాశి అంటే ఆ శక్తి ఎలా వస్తుంది, ఎలా వ్యక్తమవుతుంది, అక్కడ ఉన్న శక్తి మనకి ఎలా కనబడుతుంది. ఆ నక్షత్రం అంటే ఆ శక్తి ఎందుకు వ్యక్తమవుతున్నది అన్నది మనకి చెప్తూ ఉంటాయి గ్రహం, రాశి, నక్షత్రం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి ఏంటి? ప్రేమలో ముఖ్యమైనది భావోద్వేగ మాత్రమే కాదు, భావోద్వేగం ఒక ఎమోషనల్ లవ్వే ఏమి ఉండిపోదు. అర్ధ నక్షత్రంలో ఉంటే ఆర్థిక భద్రత కూడా చూసుకుంటారు వాళ్ళు, అంటే రెండూ చూసుకుంటారు. సంబంధం కూడా మళ్ళీ స్థిరంగా ఉండాలనుకుంటారు. అలాగే అదే జీవితానికి మన అర్థం అంటే నిర్మాణం అన్నాం కదా. ఓహో, మనం ఈ పెళ్లి చేసుకున్నామంటే ఈ లైఫ్ సెటిల్ అయిపోవాలి. అమ్మాయి అబ్బాయి గురించేనా, అబ్బాయి అమ్మాయి గురించేనా, మన వాడి దగ్గర అన్నీ బాగానే ఉన్నాయి, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. లేదంటే అబ్బాయి అనుకుంటాడు, అమ్మాయి కట్న కానుకలు అవి బాగానే ఇస్తుంది, సో లైఫ్ సెటిల్ అయిపోతుంది అమ్మాయిని అని ఇలా అనుకుంటాడు అనమాట. అయితే అదే శుక్రుడు సపోజ్ ఒక మోక్ష నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, పరిస్థితి వేరేలా ఉంటుంది. ఏమని? ఆ వ్యక్తి ప్రేమిస్తాడు, మనసులో మాత్రం ఇంకో అంతర్ముఖం ఉంటుంది లోపల.
అతనికి సంబంధం అంటే జీవితం యొక్క లోతైన అర్థం ముఖ్యమే అవుతుంది. అంటే బయటికి కనిపించే ప్రేమే కాదు, ప్రేమ అతనికి మామూలు విషయం అనమాట. జస్ట్ ఏదో ఒక తామరాకు మీద నీటి ప్రేమని వ్యక్తపరుస్తాడు. కానీ అతనికి ఆ మోక్ష నక్షత్రంలో కదా శుక్రుడు ఉన్నాడు. లోపల అంతర్గతంగా మాత్రం ఆయన మనసు వేరే, అంటే దాన్ని ఏమంటారు, అలౌకికంగా ఫిలాసఫీ తత్వం వైపు, మోక్షం వైపు ఆలోచిస్తూ ఉంటుంది ఆయన మనసు, వ్యక్తి మనసు. కాబట్టి అతనికి సంబంధం జీవితం కంటే కూడా ఇంకా లోతుగా ప్రతిదీ చూస్తూ ఉంటాడు. తనకి వేరేలా అర్థమవుతుంది. మనకు తెలుసు ఫిలాసఫర్స్ వాళ్ళందరూ, మోక్ష సాధన చేసిన వాళ్ళందరూ వేరేలా ఉంటారు కదా, అలా ఉంటారు కొంచెం. అయితే ఇక్కడ గ్రహం మారలేదు, కానీ నక్షత్రం మాత్రం దిశను మార్చింది. ఇదే కారణంగా కొన్నిసార్లు ఒకే గ్రహం వేర్వేరు వ్యక్తి జీవితాల్లో పూర్తిగా వేర్వేరు ఫలితాలు ఇస్తుంది. ఎందుకు అంటే మరి మిగిలిన గ్రహాలు కూడా ఉన్నాయి కదా. మన మొత్తం చార్ట్లో ఉన్న అన్ని గ్రహాలు కూడా ఏ భాగంలో, ధర్మంలో పడ్డాయా, కామంలో ఎన్ని పడ్డాయి, అర్థంలో ఎన్ని పడ్డాయి, మోక్షంలో ఎన్ని పడ్డాయి అని చూసుకోవాలి. చూసుకుని ఎన్ని గ్రహాలు ఎటుపక్క ఉన్నాయి అంటే మనం ఆ దిశగా మనం పయనిస్తున్నామని అర్థం. మనకి వేరే దిక్కేమీ లేదు. నీ ఇదేమొచ్చి ధర్మం వైపు ఉంది, కానీ మనం అర్థం వైపు, కామం వైపు పరిగెడుతూ ఉంటే కుదరదు, ఏం కలిసి రావు. నువ్వు అదే పని ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తాం, డబ్బులు కమర్షియల్గా కాకుండా ఒక ధర్మంగా మనం ఆ బిజినెస్ చేస్తాం అనుకోండి, అలా కలిసి వస్తుంది. కానీ కమర్షియల్గా ఆలోచించి, ప్రాఫిట్ల గురించి ఆలోచించి ఆ బిజినెస్ చేస్తే అది కలిసి రాదు, నష్టాలే వస్తాయి. సో ఆలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ధర్మంతో ఉండాలన్నమాట. దానికి కానీ ఇంకా 10th లార్డ్ ఎక్కడున్నాడు, ఆ 10th లార్డ్ ఏం చెప్తున్నాడు, 10th లార్డ్ ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా ముఖ్యం. ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది వాటర్ అనేసి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి అశ్విని నక్షత్రం ఉన్న గ్రహాలు ఏంటి మనం తీసుకుందాం, ఇందాకలో చార్ట్ వేసుకున్నాం కదా. ఈ అశ్విని నక్షత్రంలో ఉన్న గ్రహాలు ఏం చెప్తుంటాయి, హీలింగ్, వైద్యం, స్పోర్ట్స్ ఇలాంటి వాటికి వాళ్ళు దారితీస్తూ ఉంటారు. ఆ నక్షత్రాల్లో అంటే వాళ్ళు 10th లార్డ్ కానీ లేదంటే వాళ్ళ లగ్న లార్డ్ కానీ ఏదైనా పడితే వాళ్ళకి వీటి మీద ఇంట్రెస్ట్, ఈ రంగం వైపు వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా రోహిణి నక్షత్రం 6th లార్డ్ మనకి ఉద్యోగానికి కావాల్సిన మనకేంటి ప్రతి విషయానికి మన కాంబినేషన్ ఆఫ్ భావాలు, గ్రహాలు తీసుకుంటాం కదా. సో వాటికి సంబంధించిన గ్రహాలు, భావాలు కూడా ఇలాంటి నక్షత్రాల్లో పెట్టుకుని ఏ నక్షత్రం దేనికి చెప్తుంది, అది ధర్మ నక్షత్రమా, అర్ధ నక్షత్రమా, కామ నక్షత్రమా, లేదంటే మోక్ష నక్షత్రమా చూసుకుని దాన్ని బట్టి ఫలితాలు చెప్పుకోవాలి. ఫలితాలు చెప్పుకోవడానికి ఇదొక్కటే కాదు కదా మనకి గ్రహం. ఇప్పుడు ఒక గ్రహం ఒక రాశిలో ఉందంటే ఆ రాశి కారకత్వాలను తీసుకుంటుంది, ఆ గ్రహానికి న్యాచురల్గా ఉండే కారకత్వాలు ఉంటాయి. మళ్ళీ ఆ గ్రహం ఏ భావానికి అధిపతి అయితే ఆ భావం యొక్క కారకత్వాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రానికి సంబంధించిన లార్డ్ ఎవరు, మళ్ళీ ఇవన్నీ కలిసి ఇవన్నీ తృప్తితో పాటు దశలు చూసుకోవాలి. తర్వాత దాన్ని బట్టి గ్రహ సంచారం చూసుకోవాలి. ఇవన్నీ కలిపితే వచ్చిన రిజల్టే మనం అనుభవిస్తూ ఉంటాం. మరి ఇన్ని రకాలుగా లెక్కలు వేసుకోవడం అనేది ఎంత కష్టతరమైన పని. అలా చూడగానే అది వచ్చేస్తుంది, లేదంటే ఇది వచ్చేసింది మనం చెప్పుకోవడం అన్నది చాలా అంటే అది అజ్ఞానం అలా చెప్పుకోవడం. కానీ చూసి కులంకషంగా మనం చెప్పుకోగలగాలి. అంతలాగా వీటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు రోహిణి నక్షత్రం అనుకోండి, వాళ్ళంటే కళలు, సినిమా, ఫ్యాషన్, అంటే ఈ రోహిణి నక్షత్రంలో మనకి గ్రహాలు పడితే కళలు, సినిమా, ఫ్యాషన్స్, వ్యాపారం ఇలాంటి వాటికి వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఇంకా హస్త నక్షత్రం చూసుకుంటే వాళ్ళకంటే చేతి నైపుణ్యం, సర్జరీస్, కళాత్మక పనులకి కూడా బాగుంటుంది. స్వాతి నక్షత్రం తీసుకుంటే స్వతంత్రంగా వ్యాపారం చేయాలని, లగ్నం పడినా, లగ్నాలు అడ్డు పడినా, లేదంటే 10th 6th ఎవరు పడినా సరే వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ట్రేడ్, విదేశీ సంబంధాల పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడేంటి, ఏంది మనం విదేశీ పనులు ఏం చేస్తాం, ఇక్కడే ఉన్నాం కదా అని అనుకోవచ్చు. కానీ MNCస్లో జాబ్స్ చేయడం అంటే
యూఆర్ వర్కింగ్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్, అంటే ఫారిన్ కంట్రీస్కి కదా మనం పనిచేస్తున్నాం. మన ఇండియాలో ఉన్నా సరే మనం వాళ్ళకి పనిచేస్తున్నాం. సో ఏదో ఒక రకంగా విదేశీ టచ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ముఖ్యమైన జ్యోతిష శాస్త్రం మనం తీసుకుంటే, అలాగే శ్రవణ నక్షత్రం తీసుకుందాం అనుకోండి, ఒక బోధన, కమ్యూనికేషన్, రచన వంటి రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇందులో 10th లార్డు, ఇంకా మూను లగ్నాల లార్డు, లేదంటే 6th లార్డు, వీళ్ళందరూ పడినా వీళ్ళు రైటర్స్ అవుతారు. ఎందుకంటే రైటర్స్ ద్వారా సంపాదిస్తూ ఉంటారు. ఇలా మనం చూసుకోవాలి. అంటే మనకి విషయానికి సంబంధించిన గ్రహ సంయోగాలు తెలియాలి, గ్రహాలు కారకులైన గ్రహాలు తెలియాలి, ఆ భావాల కాంబినేషన్ తెలియాలి. తెలుసుకున్నాక ఆ లార్డ్స్ కానీ ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రం ఏం చెప్తున్నది అన్నది మనం ఫైనల్గా చూసుకోవాలన్నమాట. అయితే మనం చెప్పినట్లు ఏంటి, గ్రహం, రాశి, నక్షత్రం, నక్షత్ర పురుషార్థం. ఇక్కడ నక్షత్రం తెలుసుకోగానే సరిపోదు, ఆ నక్షత్రం యొక్క పురుషార్థం ఏంటి అన్నది మనం తెలుసుకొని భావం, దశ, గోచారం ఇవన్నీ కలిపితేనే మనం ఒక ఫలితం చెప్పుకోగలడానికి ఒక అనువుగా ఉంటుంది, చెప్పుకోగలం. అయితే ఇవన్నీ కలిపి చూసినప్పుడు మాత్రమే గ్రహం నిజంగా ఏ ఫలితం ఇస్తున్నది అని మనం అర్థం చేసుకోగలం. ఇవన్నీ చేయడానికి చాలా సహనంతో మనం అన్నీ రాసుకొని అవన్నీ చేసుకోవాలన్నమాట. చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, జ్యోతిష్యం కేవలం ఒక ప్రెడిక్షన్ చెప్పడం, అరే నేను అప్పుడు ఇల్లు కట్టుకుంటానా, లేదంటే ఇంకోటి చేస్తానా, ఇలాంటి గురించే మనం అందరం వెళ్ళిపోతున్నాం. జనరల్గా చాలామంది నాకు వచ్చే పిల్ల ఏ దిక్కు నుంచి వస్తుంది, అసలు పెళ్ళే వస్తుందో రాదో తెలియట్లేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏ దిక్కు నుంచి వస్తుంది, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. కానీ అది కాదు జ్యోతిష శాస్త్రం అంటే, అది కాదు చెప్పుకోవడం. అదేంటి భవిష్యత్తులో ఏం జరిగేస్తుందో ఇక్కడ చూసేసి చెప్పేసుకోవడానికి మనం నిజంగా అంత జ్ఞానులమా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. అలాగా చెప్పకూడదు. ఇది ఏంటి, మన జీవిత ఉద్దేశం ఏంటి అని తెలుసుకోగలిగే శాస్త్రం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ గ్రహాలన్నీ మనకి ఉదయం లేచి నుంచి మనకి చిన్నప్పటి పెంచిన దగ్గర నుంచి వింటున్నాం ఈ పురుషార్థాలు. పెళ్లి చేసుకున్నప్పుడు రోజు నిత్యం పూజ చేసుకుంటున్నప్పుడు ఈ పురుషార్థాలను తెగ వింటున్నాం. కానీ ఎందుకు వింటున్నాం మనకు తెలియట్లేదు. అవన్నీ వాటికి ఈ నక్షత్రాలు ఏ పురుషార్థాలు సూచిస్తున్నాయి, మనం ఏం చేసుకోవాలి, మనం ఎక్కడ తేలుతాం అన్నది తెలుసుకోవడానికే ఇదన్నమాట. ఈ జ్యోతిష శాస్త్రం కూడా మనం పుట్టిన రాశిచక్రం బట్టి మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం పయనించాలి. ఇంకా అంటే ఇప్పుడు మళ్ళీ మనం మనం మార్చుకునే శక్తులు ఏం లేవు. ఆ దేవుడిచ్చిన బాటలోని మనం ధైర్యంగా ముందుకు సాగగలగాలి. అవన్నీ దేవుడు మనకి ఉద్దేశం ఏంటి, మనల్ని పుట్టించడానికి అన్న విషయం తెలుసుకొని తదనుగుణంగా మనం ట్రావెల్ అవ్వాలి మన లైఫ్ ఎండ్ వరకును. అయితే దాని గురించి మనసుని, దేహాన్ని, ఆత్మని పటిష్టంగా ఉంచుకోవడం గురించే మన ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ప్రతి గ్రహం మన జీవితంలో ఒక అనుభవాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఆ గ్రహం ఉన్న నక్షత్రం ఆ అనుభవానికి దిశిస్తుంది. అందుకే ఈ నక్షత్రాలను అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే మన జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం అంతే. అంతేగాని ప్రెడిక్షన్స్ నేను చెప్పగలను నువ్వు చెప్పలేవు, లేదంటే నేను చెప్పింది అయిపోయింది, ఇలాంటివి కాదు. మనం జ్యోతిష చక్రం చూసుకున్నాము, లేదంటే పక్కవాడిని చూసాము, ఎవరిదైనా చూసామంటే వీళ్ళు ఎందుకు పుట్టారు, ఏం చేయడానికి పుట్టారు, ఇది గమనం ఇది అని అర్థం చేసుకొని మనకి జరగబోయే మన గ్రహాల దాన్ని బట్టి అరే మన కర్మ ఇంతే, కాకపోతే దీనికన్నా కొంచెం బెటర్గా ఉండాలంటే మనం దేవుణ్ణి అర్థించుకోవాలి అని ఒక మనసుని జాగ్రత్తగా ఉంచుకొని దాన్ని ఎక్కడ పడిపోకుండా చూసుకోవాలి. అంటే మనసు చెడిపోయింది అనుకోండి, ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, అలా కాకుండా దానికి ఎప్పటికప్పుడు దాన్ని బలం చేకూరుస్తూ మనకి ఇచ్చినవి వనరులు అంటే దేవుడు మనకి ఏది ఇస్తే అది తీసుకొని దాంతోనే మనం వెళ్ళడానికి మనం మార్గాన్ని అనువుగా మార్చుకోవాలన్నమాట. ఇలాంటి ఒక
మానసిక ధైర్యాన్ని, బలాన్ని, మనోబలాన్ని ఇచ్చేది జ్యోతిష శాస్త్రం. అందుకే దాన్ని ఉపయోగించుకోవాలి. అంతకన్నా మనం ఏమి ఉపయోగించుకోలేము కూడా. అయితే శాస్త్రం తెలిస్తే ఓహో మనది ఇలా ఉంది, ఉద్యోగం తర్వాత వస్తుంది, పెళ్ళి తర్వాత అవుతుంది అని అంతవరకు కొంచెం సంయమనం పాటిస్తూ వెళ్ళిపోవాలి. అలా ఏదో ఒకటి చేసుకుంటాం. సో ఇది నక్షత్ర పురుషార్థాలు ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాన్ని బట్టి మనం ఏంటి అన్న విషయం తెలుస్తుంది. తద్వారా మనం చూసుకోవచ్చు తర్వాత విషయాలు. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.